సనాతన ధర్మం పైన ఈ పిక్చర్ చాలా చాలా బాగా తీశారు. ఓకే, మా బోయపాటి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన అశోక్ సార్ కూడా విభూతి యోగా ద్వారా మనకి సనాతన ధర్మం వైపు ఎలాగ ప్రయాణించాలి, యోగా ఎలా చేయాలని చూపిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి మనకి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అసలు సూపర్ హ్యూమన్స్ అనేది మన హిందూ ధర్మం నుంచి వచ్చిందండి. యాక్చువల్గా చాలామంది ట్రోల్ చేస్తున్నారు అసలు ఈ అఘోరా ఇవన్నీ ఎట్లా చేస్తాడని. మన కుంభమేళాలకి మహాకుంభమేళాలకి లక్షల మందిలో అఘోరాలు వస్తారు. యాక్చువల్గా ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఏ ట్రైన్లో వచ్చారు, ఏ ఫ్లైట్లో వచ్చారు, ఏ బస్సులో వచ్చారు అనేది ఒక్క అఘోరానన్నా ఇప్పటి వరకు చూసారా? మరి అక్కడికి అన్ని లక్షల మంది ఎట్లా గ్యాదర్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది యాక్చువల్గా మన హైందవ ధర్మంలో ఉన్న పవర్ అండి. అది సనాతన హైందవ ధర్మం అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద గ్లోబ్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు ఫాలో దట్. థ్యాంక్ యూ. మన సనాతన ధర్మం గురించి ఇచ్చిన క్యాప్షన్ చాలా బాగుంది. బాగా నచ్చింది హనుమంతుడు ఎపిసోడు, తర్వాత దేశాన్ని రక్షించేది లాస్ట్ ఎపిసోడు. ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా, అద్భుతమైన సినిమా మొదటి నుంచి చివరి దాకా. థ్యాంక్ యూ. ఒక భారతీయుడిగా పుట్టినందుకు నిజంగా మనం గర్వించదగినటువంటి సినిమా మనం ఇవాళ చూసాం. ఈ సనాతన ధర్మంలో మనం ఇంకా ఉన్నందుకు ఈ సినిమా చూసిన తర్వాత ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని మనం వారసులుగా ఉన్నామా అని ప్రతి ఒక్క భారతీయుడు కూడా మనం గర్వించదగినటువంటి గొప్ప సినిమాని బోయపాటి గారు తీశారు. అలానే బాలకృష్ణ గారు సాక్షాత్తు ఆ పరమశివుడు ఆయన ఆవాహన చేసుకున్న ఆవహించి ఇందులో శివ తాండవం సృష్టించి ప్రతి పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంత గొప్ప దేశంలో మనం ఉన్నాం, ఇలాంటి గొప్ప సంస్కృతిని ఎందుకు మనం పాడు చేసుకుంటున్నాం అని మన కళ్ళు తెరిపించేటువంటి ఒక గొప్ప సినిమా తీశారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన సినిమా. భారతీయ సంస్కృతి గురించి, సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరించారు బాలకృష్ణ గారు. అలాగే మన బోయపాటి శ్రీనివాస్ గారి డైరెక్షన్ అనేది ఎక్సలెంట్. అంటే హిమాలయాల్లో తీసినటువంటి ఆ సన్నివేశాలు కానీ, సనాతన ధర్మం గురించి చెప్పడం కానీ చాలా చక్కగా ఉంది. వచ్చేటువంటి జనరేషన్, యంగ్ జనరేషన్ కంపల్సరీగా చూడవలసినటువంటి పిక్చరు. తింటే గారెలు తినాలి, చూస్తే బోయపాటి గారి సినిమా చూడాలనే విధంగా ఉంది. అందులో ఒక్కొక్క చెప్పే డైలాగు చాలా బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, మీ కుటుంబమే ప్రపంచం, మీ కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం. Both are not same. It reminds us of our Sanatan Dharma and it reminds us that we are Hindus. Very proud of this movie. Very nice movie. ఎవ్రీ మంత్రాలు అవన్నీ చాలా నచ్చాయి. ఎవ్రీథింగ్ చాలా కనెక్టెడ్గా అనిపించింది మన ఇండియన్ ట్రెడిషన్కి. జై బోయపాటి, జై బాలయ్య. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా ఎన్నో రావాలి. మనం అందరం బోయపాటి శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. భారతదేశంలో పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. మూవీ అయితే చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. నేను 3 times చూశాను. అసలు అన్ని యాంగిల్స్లో సూపర్ ఉంది. సూపర్ 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 హిట్. సినిమా చాలా బాగా తీశారు. బాలయ్య బాబు గారిని, బోయపాటి గారు చాలా సూపర్గా చూపించారు. మాలాంటి ఫ్యాన్స్కి చాలా హ్యాపీ మూమెంట్. ప్రకృతిని, ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే సనాతన ధర్మంలో ఎటువంటి కోణాలు మనం ఎదుర్కొంటాము అన్నది చాలా చక్కగా బోయపాటి వారు తెలియజేశారు. ఆయన చేసిన ఈ సినిమా ప్రతి చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కనువిప్పి కలిగేలాగుంది. జై బాలయ్య. శివుడి రుద్ర అవతారం చూశాను మూవీలో, ఇంకా గూస్ బంప్స్ ఉన్నాయి. అఖండ ఎంట్రీ, అఖండ బీజిఎం, దోస్ ఆల్ గివింగ్ మీ గూస్ బంప్స్. ఇప్పటిదాకా శివతాండవం అంటే సాంగ్లోనో డాన్స్ ఫామ్లోనో చూపించారు. ఫస్ట్ టైం గూస్ బంప్స్ వచ్చేలాగా రియల్ యాక్షన్లో చూపించారు. నిజంగా శివతాండవం అంటే ఇలా ఉంటుంది అనేది మనందరికీ గూస్ బంప్స్ వచ్చేలాగా చాలా బాగా డైరెక్ట్ చేశారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. The way he used the Sanskrit mantras as a background noise was really awesome. Proud to be a Hindu. హిందూ సమాజం ఈరోజు దేవాలయాలకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నటువంటి తరుణంలో, చిన్న పిల్లలు తిలకం పెట్టుకోవడానికి కూడా వెనకాడుతున్న తరుణంలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోయపాటి. You want me sound are same, but both are not same. Because I am a blind person. ఫస్ట్ టైం నేను బాధపడుతున్నా ఈ బొమ్మ చూడలేకపోయినానని చెప్పి. బోయపాటి గారు మూడో కన్ను తెలిస్తే ఎలా ఉంటుందో సినిమా, అలా ఉంటుంది సినిమా. బోయపాటి గారిది అఖండ 1, అఖండ 2 గుడ్ తీశారండి. సూపర్గా తీశాడు. మన హిందూ ధర్మం గురించి చాలా బాగా చెప్పాడు. పేరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తాను, జెంజీ అంటున్నారు. కొత్త రకం అన్నీ మనం వింటున్నాం. ఒక్కసారి జెంజీ కిడ్స్గా అయితే ఈ సినిమాని చూపించి తీరాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. జై బోయపాటి. సనాతన ధర్మం గురించి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు, చాలా గొప్పగా చూపించారు. ఇలాంటి సినిమాలు తీయడానికి నిజంగా గట్స్ కావాలి. థ్యాంక్స్ టు బోయపాటి గారు. బాలకృష్ణ గారి యాక్షన్ చాలా బాగుంది.